హలో ఫ్రెండ్స్, నా పేరు దుర్గా ప్రసాద్. వెల్కమ్ టు ఎస్ఎల్పి ట్యుటోరియల్స్. ఈరోజు ఫోటోషాప్లో ఫోటోని పెన్సిల్ డ్రాయింగ్ ఎలా కన్వర్ట్ చేయొచ్చు అనే విషయం గురించి తెలుసుకుందాం. మామూలుగా ఉన్న ఫోటోని మనం పెన్సిల్ స్కెచ్ లాగా మనం కన్వర్ట్ చేయవచ్చు. ఆ ప్రొసీజర్ ఏంటి, ఎలా చేయవచ్చు అనే విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం. ముందుగా ఒక ఇమేజ్ ఫైల్ని ఓపెన్ చేద్దాం. మనం ఓపెన్ చేసిన లేయర్ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. దీన్ని మనం ఒక డూప్లికేట్ లేయర్ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ మనకు ఒక డూప్లికేట్ లేయర్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ లేయర్ని సెలెక్ట్ చేసి ఉంచి కింద కొన్ని ఐకాన్స్ కనబడుతున్నాయి. ఇందులో ఈ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. ఇందులో హ్యూ శాచురేషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ హ్యూ శాచురేషన్ అనే మెనూ వస్తుంది. శాచురేషన్ని -100 చేయండి. మనం క్రియేట్ చేసిన ఈ డూప్లికేట్ లేయర్ని సెలెక్ట్ చేసి కీబోర్డ్లో Ctrl+I ప్రెస్ చేయండి. ఇందాక సెలెక్ట్ చేసిన లేయర్ని అలాగే ఉంచి ఇక్కడ కలర్ డాడ్జ్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మెయిన్ మెనూలో ఫిల్టర్లో బ్లర్ ఆప్షన్లో గెషియన్ బ్లర్ ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఒక విండో ఓపెన్ అవుతుంది. ఆ ఇమేజ్కి అనుగుణంగా ఇంక్రీజ్ చేయటం కానీ లేదా డిక్రీజ్ చేయటం కానీ చేస్తూ ఉండాలి. మనం ఇక్కడ ప్రస్తుతం నేను తీసుకున్న ఇమేజ్కి రేడియస్ 9 పిక్సెల్ టైప్ చేశాను. ఇప్పుడు ఓకే మీద క్లిక్ చేయండి. అవసరం అనుకుంటే బ్యాక్గ్రౌండ్ని కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే ముందుగా బ్రష్ టూల్ సెలెక్ట్ చేసి ఇక్కడ వైట్ కింద బ్లాక్ ఉండేటట్టుగా సెట్ చేయండి. ఒక్కోసారి మనం పైన బ్లాక్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఇక్కడ ఈ కార్నర్లో ఉన్న యారో మార్క్స్ని క్లిక్ చేస్తే మనకి పైన ఫోర్గ్రౌండ్ కలరు వైట్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ కలరు బ్లాక్గా మారుతుంది. బ్రష్ సైజ్ సెట్ చేసుకొని ఇదంతా మనం క్లీన్ చేయొచ్చు. ఒక ఫోటోని తీసుకొని మనం అది పెన్సిల్ స్కెచ్ లాగా కన్వర్ట్ చేయవచ్చు. నెక్స్ట్ వేరే ట్యూటోరియల్లో కలుసుకుందాం. ఓకే, గుడ్ బై.